విద్వాన్ బుడిసు వెంకటేశ్వరుడు గారు మన ప్రాచీన మహర్షులు 33వ భాగం 18/2/26 ఆయన రాసిన 7 పుస్తకాల్లో 6వ పుస్తకంలో ఉన్నాం. జైగీష్య మహర్షి గురించి జైగీషవ్య మహర్షి. జైగీషవ్యుడు మహాయోగీశ్వరులలో ఒకడు. ఈయన యోగ విద్యతే సాధించని విషయమే లేదు. అణిమాది సిద్ధులే కాక ఆకాశ గమనం, అనేక లోక గమనం మొదలైన మహాయోగ సిద్ధులు ఈతడికి కరతలామల. ఈ మహర్షి తల్లిదండ్రులు పవిత్ర నామాలు కానీ చరిత్రలు కానీ మనకెవరికి తెలియట్లా. జిగీషువు అంటే జయించాలి అనేటువంటి ఇచ్చ, కోరిక కలవాడని. ఇంద్రియ జయం, యోగ విజయం అపారంగా ఉన్నవాడు అవటం చేత ఈయనకి జైగీషవ్యుడు అనే సార్థక నామం వచ్చి ఉండొచ్చు. ఈ మహాత్ముడు ఆజన్మ బ్రహ్మ, కేవల పరబ్రహ్మ సంభూతులైన మహనీయుల సంసారపు జంజాటం లేకపోవటంలో ఆశ్చర్యమేం లేదు. ఈయన కపిల మహర్షితో, దేవల మహర్షితో కలిసి తరచూ తిరిగేవాడు. అంతేకాదు ఈ యోగీశ్వరుడు కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరుల సన్నిధానంలో వెలుగుతూ వాళ్ళకి తలలు నాలుకలా ఉండే అవధూత వేషధారుడు, మహాయోగి, మహాజ్ఞాని అయిన ఈతుడు సర్వశక్తి సంపన్నుడు. కపిల జైగీషవ్యుల యోగశక్తి. జైగీషవ్యుడు కపిల మహర్షి శిష్యుడు, మిత్రుడు, సమస్తం కూడా. ఒకనాడు వీళ్ళిద్దరూ మహాభక్తుడైన అశ్వశిరుడు అనే రాజును కటాక్షించటానికి ఆయన ఇంటికి వెళ్ళారు. యజ్ఞ దీక్షితుడై ఉన్న ఈశ్వరుడు వారిని అశ్వశిరుడు వాళ్ళని గౌరవించి అతిథి సత్కారాలు చేసి సుఖాశీరులు చేసి తర్వాత సాష్టాంగ నమస్కారాలు చేసి, మహానుభావులారా, మీ రాక చేత నా గృహం పవిత్రమై నేను ధన్యుడయ్యా. నా యజ్ఞం ఫలప్రదమై దయ ఉంచి విష్ణుమూర్తి సత్వర కటాక్ష సంపాదన నీవేం చెయ్యాలో ఆజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించాను. అప్పుడు కపిల మహర్షి, రాజా, నేనా విషయం నీకు తెలుపటానికే వచ్చానయ్యా. నన్ను విష్ణుమూర్తిగా తెలుసుకొని త్రికరణ శుద్ధిగా నన్ను సేవించు. నీకు సర్వవాంఛలు సిద్ధిస్తాయని పని. రాజజ్ఞాని అయి ఈ వాక్యాలు కపిలుని అహంకార వాక్యాలని తృణీకరించి, అయ్యో, విష్ణుమూర్తిని నేను ఎరుగుదును, అతడు శంఖచక్ర గదాధారి గరుడవాహనుడు, అది లేని నువ్వు విష్ణువుడంటే నేను ఎలా నమ్ముతానయ్యా? చెవిలో క్యాబేజీ పెట్టుకున్నానా అన్నాడు. వెంటనే యోగశక్తి చేత కపిల మహర్షి శంఖచక్ర గదాధారి విష్ణువై నిలబడి జైగీషవ్యుడు తన యోగశక్తిచే గరుడుడై విష్ణుమూర్తి వాహనం అయ్యా. అశ్వశిరుడు నమ్మజాలక, అయ్యా, విష్ణుమూర్తి కమలనాభుడు, బ్రహ్మ విష్ణు నాభి కమలాల నుండి ఆయన వచ్చాడు. బ్రహ్మ, నువ్వు పద్మసాభుడవా అని, నీ నాభి నుండి జన్మించిన బ్రహ్మెక్కడా అన్నాడు. కపిలుడు అడిగాడు. వెంటనే కపిల మహర్షి యోగ మహత్వంలో కమలనాభుడు జైగీషవ్యుడు యోగశక్తి చేత విష్ణునాభి కమల నుండి జన్మించిన బ్రహ్మగా నిలబడి. అయినా నమ్మలేక అశ్వశిరుడు, ఇది అంతా మోసమే, నువ్వు విష్ణుమూర్తి అన్న నేను చస్తినా నమ్మ అన్న. వెంటనే కపిలుడి యోగశక్తి చేత సభాసంతులంతా అంతర్ధానది. యజ్ఞశాల అంతా భయంకరమైన అడవిగా మారిపోయి అశ్వశిరుడు ఎటు చూసినా ఘోర భయానక దృశ్యాలే కనపడుతాయి. మృత్యుదేవి దంష్టలు దీటుతూ మీరు పడుతింటున్నట్టని. అశ్వశిరుడు గజ గజ వణికిపోయి, మహానుభావ, రక్షించు, నువ్వే విష్ణుమూర్తి, నీ తోడి జైగీషవ్యుడే బ్రహ్మ, మీ ఇద్దరికి సాష్టాంగ వందనమని భూనభోంతరాలు అదిరిపోయేటట్టుగా అనగా ఆ అదృశ్యం అయిపోయి
సభాసదులు వచ్చారు. యజ్ఞశాల సర్వమంగళ సంభారాలతో నిండిపోయింది. అశ్వశిరుడు ఆ యోగి పొంగవుల పాదాల మీద వ్రాలాడు. వారు అతనికి సర్వం విష్ణుమయం జగత్ అనే విషయాన్ని బాగా విపులంగా బోధి యోగి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఎవరిని? కపిలని, విజయగేశ్వరుడు. తర్వాత ఆనాటి నుండి కపిల భగవానుడని జైగీషవ్య యోగీశ్వరుడని అద్భుత మహిమలు లోకంలో బాగా వ్యాపించాయి. దేవరుడు జైగీషవ్యుని శిష్యుడు. దేవరుడు మహాయోగి. తాను మహాయోగి అనే అభిమానం కూడా అతనికి ఉంది. అయినా అతడు సత్యవ్రతులలో ఉత్తముడు, మహాతపస్, మహాబ్రహ్మనిష్ఠు అని వ్యాఖ్యానించారు. ఒకనాడు జైగీషవ్యుడు దేవరుడి ఇంటికి వచ్చి దేవరుడు అతనికి అతిథి సత్కారాలు చేసి ఆదరించి, జైగీషవ్యుడు, అయ్యా నీవు మహాతపస్శాలివి, నీ దగ్గర నుండి నేను ప్రశాంతంగా తపము చేసుకోవాలని వచ్చా, నాకు ఆశ్రయం ఇస్తావా అన్న. జైగీషవ్యుడు మహాయోగీశ్వరుడు తన దగ్గరకు రావడం, ఆశ్రయం కోరడం నిజంగా తన ఆధిక్యాన్ని గుర్తిరింగే అని భావించి దేవరుడు ఆనందంగా ఒప్పుకున్నాడు. తర్వాత దేవరుడు జైగీశ్వరుని కావాల్సిన సౌకర్యాలన్నీ కలిపి అతనిలో మౌననిష్ట మహాతపస్వి అయి ఉండగా భోజన వేళ కాగానే పుష్పాదులను పూజించి ఫలాదులు నచ్చి అతనికి అన్ని విధాలా ఆదరిస్తున్నారు. ఇలా కొన్నేళ్లు గడిచాయి. జైగీషవ్యుడు మౌననిష్ట విడవక ఉగ్ర తపస్సు సాగిస్తూ ఉజ్వల తేజస్సు ప్రకాశిస్తూ దేవరుణ్ణి నిందించక అందింపక ఉలకక పలకక కలగక అలుగక కదలక మెదలక రాయిలక ఉన్న దేవరుడు తన యోగశక్తి జైగీషవ్యుడికి చూపి అతన్ని మెప్పు పొందదలచాడు. ఒకనాడు అతడు జైగీషవ్యుడు చూస్తుండగానే ఆకాశంలోకి అంతర్హితుడై సముద్ర స్నాన కుతూహలుడై ఒక విచిత్ర ప్రదేశంలో దిగాడు. అప్పుడే అక్కడ సముద్ర స్నానం ఆచరి జపం చేసుకుంటూ ఇకతాతలంలో కూర్చున్న, అంటే ఇసుక చిన్నది, జైగీషవ్యుడు అతన్ని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయి ఆశ్చర్యభరితై తాను స్నాన కృత్యాలు నిర్వహించి యోగశక్తితో ఇంటికి వచ్చి ఇంటి దగ్గర యథాస్థానంలో జైగీషవ్యుడు మౌన నిష్టలో కూర్చొని తపస్సు చేస్తూ కనబడి, ఆహా, నేనే యోగశక్తి సంపన్నుడని అహంకారం పటాపంచలైపోయింది. జైగీషవ్యుడి ముందు నేనంతా కోన్కిస్కా అనుకుంది. అయినా అహంకారం మళ్ళా వచ్చి అప్పుడు అతడు తన గొప్పతనాన్ని నిరూపించని జైగీషవ్యుడి కళ్ళ ఎదుట మంత్రం అంటే మంత్రాలలో శ్రేష్ఠుడైనటువంటి అతడు శరవేగంలో ఆకాశానికి ఎగిరిపోయి సిద్ధలోక అప్పటికే అక్కడ ఉన్న జైగీషవ్యుని శిష్యులై సేవిస్తున్న సిద్ధులను చూసి దేవతలు ఆశ్చర్యపోయి అక్కడి నుండి పితృలోకానికి అంతకుముందే జైగీషవ్యుడు అక్కడే చేరబట్టం, దేవుడు వెంటనే యమలోకం అక్కడ కూడా ఈయన కలపటం, తర్వాత సోమలోకం అక్కడ కూడా ఎలాగే రిపీట్ అయ్యి అగ్నిలోకం, తపోలోకం అక్కడ కూడా అంటే మైత్రావరణలోకం, ఆదిత్య లోకం, రుద్రలోకం, వమలోకం, వసులోకం, బృహస్పతి లోకం అక్కడ కూడా, గోలోకం కూడా బ్రహ్మపతి బ్రహ్మపత్రి ప్రతి లోకానికి అక్కడ కూడా పతివ్రత లోకం కూడా వెళ్ళాడు. అక్కడ అలాగే అంటే ఎక్కడికి వెళ్ళినా జైగీషుడే ముందున్నాడు, తర్వాత దేవరుడు వచ్చాడు. అలా జైగీషవ్యుడిని దేవరుడు చూశాడు. పతివ్రత లోకంలో దేవరుడు రెప్పవాల్సక జైగీషవ్యుడిని చూడటం మొదలు పెట్టడం అవటంతో అదృశ్యుడే. దేవరుడు యోగశక్తితో ఎంత ప్రయత్నించినా ఇంకా పై లోకానికి వెళ్ళలేక అక్కడ ఉన్న సిద్ధులను పిలిచి, మహాత్ములారా, జైగీషవ్య భగవానుడు ఎక్కడికి వెళ్ళాడు?
అతడి యోగ శక్తి ఎంతని, అతడిప్పుడు ఏ లోకంలో ఉన్నాడు దయతో చెప్పండి. సిద్ధులు దేవరుడితో ఆదరించి దేవుడు మరింద్ర జైగీశవ్యుడు యోగీశ్వరేశ్వర్, అతడు శాశ్వత బ్రహ్మలోకానికి వెళ్ళాడురా, నీకేం కనబడు. నువ్వు అది చేరాలంటే ఎన్నో వేల తపస్సు చెయ్యాలి. అతనికి నీపై ఎంతో ఆదరం ఉంది, అంచేత నీ ఆశ్రమానికి వచ్చాడు. అందువల్ల నీకన్నీ తపోభం శుభమే జరుగుతుంది, పొమ్మని పని. అప్పుడు దేవరుడు ఒక వంక ఆశ్చర్యం, మరో వంక జైగీశునిపై భయభక్తి శ్రద్ధ గౌరవం ఇనుబడిస్తుండగా యోగ శక్తి చేత ఒక్కొక్క లోకం నుండి దిగుతూ తన ఆశ్రమానికి వచ్చే. అప్పుడు మౌల నిష్టలో కదలక మెదలక ఉన్న జైగీశవ్యుడు అతనికి కలవు. దేవరుడు జైగీశవ్యుని పాదపద్మాల మీద వారి మహాత్మా, నువ్వు సామాన్య మానవుడిలాగా వచ్చి నా ఆతిథ్యాన్ని కోర. నేను నా యోగ శక్తులు నీకు చూపి నీకు కావాల్సిన శక్తులు అనుగ్రహిద్దామనుక. నా అహంకారమంతా పోగొట్టి నన్ను అనుగ్రహించటానికి వచ్చేసిన పరమేశ్వరుడు నువ్వే. నా మీద దయ ఉంచి కార్యాకార్య స్వరూపం, సన్యాస యోగం, మోక్ష ధర్మాలు సవిస్తరంగా చెప్పమని జైగీశవ్యుడు దేవలా, నువ్వు సామాన్యుడిలాగా నన్ను స్తుతించావు. నువ్వు తక్కువ వాడివేం కావు. మౌన నిష్టకు యోగ్యమైన తావు నీ ఆశ్రమమే అవటం, అందుకు నేను వచ్చా. అలాగే నువ్వు నన్ను అతిథి శుశ్రూషలతో అలరించావు. నా మౌల వ్రతం ఇంతటితో పూర్తయిపోయింది. నన్ను శ్రద్ధాభక్తులతో నువ్వు సేవించావు కనుక నువ్వు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక నీకిస్తా అడగ. కనుక శ్రద్ధాసక్తులతో ఎవరు విప్రులను సేవిస్తారో వాళ్ళకి సర్వసిద్ధులు లభిస్తాయి. కనుక సాధు సజ్జన సాంగత్యం, వివిధ ఆరాధన, విప్ర సేవ వ్యర్థం కావు. అని సేవించే వాళ్ళ యోగ్యతను బట్టి అనేక గుణాలు